Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, గచ్చిబౌలి హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అసలు అంగస్తంభనకి మందులు వాడొచ్చా, ఈ మందుల వల్ల మనకి ఏమన్నా ప్రమాదం ఉంటుందా? చాలామంది ఇన్ని రోజులు అనుకుంటున్నట్టు జనరలీ అంగస్తంభనకి వాడే మందులు అంటే మీకు తెలిసిన మందులు కామన్గా వయాగ్రా కానీ సువగ్రా, పెనగ్రా ఇట్లా చాలా మీకు బ్రాండ్స్ ఐడియానే ఉండొచ్చు. సో దీనివల్ల మనకి జనరలీ కార్డియాక్ ఇష్యూస్ వస్తాయి అని చాలామంది అనుకుంటుంటారు. మీరు చాలా వినుంటారు, అంటే ఇప్పుడు చాలామంది యాక్టర్స్ కానీ ఎవరైనా చనిపోతే ఈ ట్యాబ్లెట్స్ ఎక్కువగా తీసుకున్నారని కూడా చాలా అపోహ ఉంటుంది. కానీ చాలా వరకు స్టడీస్లలో, అంటే ఈ మధ్య వచ్చిన అన్ని స్టడీస్లలో ఇది కంప్లీట్గా రాంగ్ అని డిస్ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇలాంటి మెడిసిన్స్ మీరు వాడినప్పుడు ఖచ్చితంగా గుండె పైన ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండదు. అది చాలా మీకు ఒక రాంగ్ పర్సెప్షన్. ఎందుకంటే నేను ఏదైనా సైంటిఫిక్గా మాట్లాడుతున్నాను. ఇంతకుముందు రీసెంట్గా వచ్చిన స్టడీస్ అన్నిట్లలో కూడా ఇదే ప్రూవ్ చేశారు. ఇలాంటి మందులు తీసుకున్న వాళ్ళలో కార్డియాక్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. ఇన్ఫ్యాక్ట్ తీసుకున్నాక కార్డియాక్ యాక్టివిటీ ఇంకా బెటర్గా అయిందని చాలా పేపర్స్లలో దీన్ని చెప్పారు. చాలామంది ఇప్పుడు మీరు ఎక్కడ పోయినా కానీ, ఇప్పుడు అంగస్తంభన సమస్య ఉందని ఒక ఆయుర్వేదిక్ సెంటర్కి పోయినా కానీ, ఒక హోమియోపతిక్ సెంటర్ పోయినా కానీ ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఇంగ్లీష్ మందులు వాడితే మీకు గుండెపోటు వస్తుంది, మీకు ఇది వస్తుంది. కానీ మేము ఏది ఆయుర్వేద వాడొద్దు, హోమియోపతి వాడొద్దు నేను చెప్పట్లేదు. కానీ నిజాలు ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే ఎప్పుడైనా కానీ ఎటువంటి ట్యాబ్లెట్స్ అయినా అంగస్తంభనకు మేము ఇచ్చేది ఒక పర్మిసబుల్ డోస్, అంటే మీ బాడీకి ఎంత డోస్ సరిపోతుంది అనేది మాకు తెలుసు. ఆ డోస్ మేము కరెక్ట్గా ఇస్తాం కాబట్టి మేము ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దానివల్ల మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ వేరే ఫర్దర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. సో ఎవరైనా చెప్తే గుడ్డిగా నమ్మొద్దు. అండ్ ఎంత డోస్ తీసుకోవాలనేది ఒక ఆండ్రాలజిస్ట్ మీకు ఖచ్చితంగా మీ బాడీ సైజు, మీ బాడీ వెయిట్ని బట్టి, మీ ఏజ్ని బట్టి మేము టైటర్ చేస్తాం. అంటే టైటర్ అంటే మీకు ఎంత డోస్ సరిపోతుందో దాన్ని మేము ఫిక్స్ చేస్తాం. ఫస్ట్ పాయింట్. రెండో కామనెస్ట్ పాయింట్ అంటే ది బెస్ట్ డ్రగ్ ఏదని చాలామంది నాకు ఇంతకుముందు వీడియోస్లలో చాలా కామన్గా అడిగే క్వశ్చన్ అయింది. సార్ మేము డైరెక్ట్గా మీకు హాస్పిటల్ దగ్గర రాలేకపోతున్నాము, మాకు ఒకటి సిగ్గుగా ఉంది, ఒకటి రెండోది చాలా డిస్టెన్స్ ఉంది అని చాలామంది చెప్తుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కామనెస్ట్గా మనకి ది బెస్ట్ డ్రగ్స్లో మేము చూసింది ఏంటంటే టడలఫిల్ లాంటి డ్రగ్స్ చాలా సేఫ్గా కనిపిస్తున్నాయి. ఎంత సేఫ్ అంటే మీరు ఏ టైం అన్నా తీసుకోవచ్చు. ఇది ఒక వీకెండ్ డ్రగ్ లాగా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. దీని హాఫ్ లైఫ్ అంటే ఒక ట్యాబ్లెట్ మనం తీసుకున్న తర్వాత దీని ఎఫెక్ట్ 17 గంటలు ఉంటుంది మీ బాడీలో. సో ఎప్పుడైనా తీసుకోవచ్చు. వెరీ సేఫ్ డ్రగ్ టడలఫిల్. ఇప్పుడు మన ఇండియా లాంటి కంట్రీస్లలో మనకు అన్నీ ఓవర్ ది కౌంటర్ దొరుకుతుంటాయి కాబట్టి హ్యాపీగా మీకు ఎప్పుడైనా అంగస్తంభన సమస్య ఉంది అనుకుంటే, లేకపోతే ఈరోజు మీరు సెక్స్ చేద్దాం అనుకుంటున్నారు, మీకు యాంగ్జైటీ ఉంది అంటే టడలఫిల్ లాంటి డ్రగ్స్ చాలా సేఫ్గా తీసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి ఇష్యూస్ ఉండవు. రెండో కామనెస్ట్ థింగ్ ఏంటంటే చాలామందికి వయాగ్రా తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటారు. కానీ వయాగ్రాలో ఉన్న కాంపోజిషన్ ఏంటంటే సిల్డెనాఫిల్. వెరీ కామన్గా చూసేటి మనం 3 to 4 టైప్స్ ఆఫ్ డ్రగ్స్ చూస్తాం. ఫస్ట్ మార్కెట్లో సిల్డెనాఫిల్ వచ్చింది. దాని ట్రేడ్ నేమ్ అందరికి తెలుసు, వయాగ్రా. దాని తర్వాత ఇండియన్ బ్రాండ్స్ చాలా వచ్చినాయి, సువగ్రా అని, పెనగ్రా అని మల్టిపుల్ బ్రాండ్స్ వచ్చాయి. సో ఇది సిల్డెనాఫిల్ డ్రగ్. ఇది సిల్డెనాఫిల్ డోసేజెస్ 25, 50, 100 వరకు కామన్గా ఉంటాయి డోసెస్. 100 mg ఈజ్ ఆల్వేస్ సేఫ్. చాలామంది 25 ఎక్కువ అనుకుంటారు, ఏం కాదండి, 100 mg హ్యాపీగా తీసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో దీంట్లో ఇది ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఒక 10 years తర్వాత దీంట్లో ఉన్న కామనెస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ చూసుకున్నప్పుడు మనకి హెడేక్స్ చాలా కామన్గా చూసినాం. సో దాన్ని బెటర్ చేయడానికి టడలఫిల్ అనేది తీసుకొచ్చినాం. ఈ టడలఫిల్ వచ్చిన తర్వాత ఇది ఒక రెవల్యూషనైజ్ చేసింది చాలా సెక్షువల్ ప్రాబ్లమ్స్ని. ఇంతకుముందు ప్రతి సెక్షువల్ ప్రాబ్లమ్ని సైకాట్రిక్ ప్రాబ్లం అనుకుంటుండే, కానీ ఈ మధ్య అది ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అని ప్రూవ్ అయిన తర్వాత ఇలాంటి డ్రగ్స్ తీసుకున్నాక చాలా బెటర్గా చాలా మందికి బెటర్ అయింది. చాలా తక్కువ మందిలో, అంటే ప్రతి 1,00,000 మందిలో 1 మందికి టడలఫిల్ తీసుకున్నప్పుడు సివియర్ బ్యాక్ పెయిన్ చూస్తుంటాం. దాన్ని మయాల్జియా అంటాం. ఈ మయాల్జియా కూడా ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మీకు అట్లా ట్యాబ్లెట్ తీసుకున్నాక సివియర్ బాడీ పెయిన్స్ ఉంటే కొన్ని రోజులు ఆ ట్యాబ్లెట్ని అవాయిడ్ చేయండి, ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. అది తీసుకోవడం వల్ల మీకు చాలామంది ఏమంటారు, బ్యాక్ పెయిన్ రాగానే సార్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కిడ్నీలు 2 ఖరాబ్ అయినాయేమని భయం అవుతుందండి. అట్లాంటిది ఏం జరగదండి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫర్ డ్రగ్. ఏ డ్రగ్ అయినా ఒకసారి తీసుకోగానే మీ మేజర్ ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ చూపించేది ఉండదు. సో దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకా వచ్చిన అడ్వాన్స్ డ్రగ్స్లో అవనాఫిల్ అని వచ్చింది. అవనాఫిల్ ఏంటి అంటే
టడలాఫిల్ కూడా పడనే వాళ్ళకి అవనాఫిల్ డ్రగ్ ఇస్తే ఇంకా బెటర్గా సెక్షువల్ లైఫ్ బెటర్గా ఉంటుంది. సో ఈ 3 డ్రగ్స్లో మీరు ఎటువంటి డ్రగ్ అయినా తీసుకోవచ్చు, కానీ ఒక ఆండ్రాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ద డ్రగ్ ఆఫ్ చాయిస్ ఈజ్ ఆల్వేస్ టడలాఫిల్. నేను నా పేషెంట్స్ అందరికీ టడలాఫిల్ చెప్తాను. ఒకవేళ టడలాఫిల్ పడని వాళ్ళకి వీ మైట్ గో ఫర్ అవనాఫిల్ కానీ సిల్డనాఫిల్ కానీ పోతాం. ఒక ఆండ్రాలజిస్ట్కి ఒక నార్మల్ డాక్టర్కి ఉన్న తేడా ఏంటంటే మేము కాంబినేషన్స్ ట్రై చేస్తాము అండ్ డిఫరెంట్ మొడాలిటీస్లో మేము ట్రై చేస్తాం కాబట్టి మాకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఫర్దర్గా ఈ డ్రగ్స్ గురించి తెలుసుకోవాలంటే లేకపోతే ఈ డ్రగ్స్ ఎలా వాడాలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద వచ్చిన నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేకపోతే కింద కామెంట్స్ తెలియజేయచ్చు, లేకపోతే నన్ను వచ్చి డెఫినెట్లీ మీరు కలవచ్చు అండ్ ఫర్దర్గా మీ సెక్షువల్ లైఫ్ని డెఫినెట్లీ మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.